మరి ఈ 4వ దినాన్ని మార్నింగ్ సెషన్లో మొదటి వర్తమానంలోనికి వెళ్చుండగా మరి వర్తమానం నిమిత్తమై ప్రార్థించవలసిందిగా సహోదరి అనసూయమ్మ గారిని మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. మీ అందరి ప్రార్థనల వల్ల దేవుని నామానికి స్తోత్రాలు. మీకు అందరికీ నా వందనాలు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ పాసల్లో ప్రార్థిస్తున్నాను ప్రభా. వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, మహాగండ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నిత్య నివాసమైన ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, 4 దినముల నుండి మీ బిడ్డలు మీరు వాడుకుంటున్నారు. వచ్చిన బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరికి నాయన వినే చెవు, గ్రహించే హృదయాన్ని దయచేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎంతో దూర ప్రయాణంలో ఉండి వస్తున్నారు బిడ్డలు తండ్రి. ఎంతో ఆసక్తి కలిగి, ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి నాయన నా తండ్రి వచ్చిన బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వించండి. ఎందుకంటే విశ్వాసం లేని క్రియ మృతమని మీరు సెలవిచ్చినారు. వచ్చి నాయన విని విశ్వసించుటకు సహాయం దయచేయండి. ఇనుటి వల్ల విశ్వాసము కలుగునని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరూ విని గ్రహించుకోవటానికి సహాయం దయచేయండి. ఒక్కరు కూడా వ్యర్థముగా పోకూడదు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీ మాటలను వాళ్ళ హృదయంలో ఉంచుకొని తండ్రి నాయన వాటిని ధ్యానించుకోవటానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమందరం కూడా ఒకప్పుడు నాయన అంధకారమైన చీకట్లో ఉన్నవారమే తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అయితే నాయన మమ్మల్ని నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడ్డ వంశమును, రాజులైన యాజక సమూహమును, నీ పరిశుద్ధ జనమును, నీ సొత్తైన నీ సాంప్రదాయముగా మమ్మల్ని అందరినీ చేసుకున్న దాన్ని బట్టి వందనాలు. నీ రక్తం చేత కొన్నావు నాయన, మమ్మల్ని కన్నావు, మమ్మల్ని కొన్నావు. నీ వందనాలు, స్తోత్రాలు నాయన. వచ్చిన బిడ్డలందరూ కూడా నాయన ఏ దేనికి గురి కాకున్నట్లు నీ వాక్యం వైపు నాయన చూసు ముందుకు ఓపికతో పరిగెత్తుటకు బిడ్డలందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి మీ కుమారుడు, మా సహోదరుడు నాయన వాక్యాన్ని ఎత్తనయ్యి ఉండగా తండ్రి నాయన ఆ యొక్క వ్యక్తేటువంటి ఆ వాక్యాన్ని నాయన నా తను 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఫలించుటకు సహాయం దయచేయండి అయ్యా. మీకు వందనాలు. పిల్లలు నిలబడుచున్నగా నాయన వారిని మీ సిలువ సాటున మరుగుపరుచుకొని వారి నోటికి మీరు బోరగా ఉండి మాట్లాడి మయం పొందమని ప్రార్థిస్తున్నాం. వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే నాయన మీరు అంటున్నారు ప్రకటన గ్రంథం 2:4 ప్రకారంగా నువ్వే స్థితిలో ఉండి పడిపోతావు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ పడిపోతే మారు మనసు పొందు అని సెలవిస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ కృపలో ఒకవేళ మేము పడిపోయిన వారంగా ఉంటే మళ్ళీ నాయన ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని తిరిగి లేచి చక్కగా నిలబట్టకు సహాయం దయచేయండి. వందనాలు, స్తోత్రాలు. వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండి ఉన్నవాడవుగా, అనువాడవుగా, కొండగా, కోటగా, మాకు అండగా, ఆశ్రయ దుర్గంగా ఉన్న దేవుడిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు ఆయన. 24 పెద్దలు, పరిశుద్ధ దూతలు సమూహము, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సర్వాధికారియు, పరిశుద్ధుడు 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 అనే దూత నాయన వాళ్ళ కంఠ సరం వల్ల గడప కమ్ములు పునాదులు కదిలిన ఈ ప్రభావాలు స్తుతిస్తున్నప్పుడు నీ వందనాలు, స్తోత్రాలు. అలాగే స్తుతి, ఆరాధన నాయన ఈ స్థలంలో ఉంచి మీరు ఈ స్థలంలో ఉండి ప్రతి ఒక్కరి మనసును వాక్యం వైపు తిప్పటానికి సహాయం దయచేయమని బిడ్డలు నాయన ముందు నడపబోతున్న బిడ్డలందరినీ మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ చక్కని సమయాన్ని, అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. 4వ రోజు ఉదయకాలము మొదటి వర్తమానంగా మరి విలువైన దేవుని వాక్కులు మరి అందించుటకు మన ఆత్మీయులు, సహోదరులు దైవ సహాయం గారు సిద్ధంగా ఉన్నారు. మన కరచార ధనుల మధ్య వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. మనందరి కన్నతండ్రి అయిన దేవునికి
మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు ద్వారా నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మంచి అకేషన్లో ఇలాంటి అవకాశాన్ని నాకు అనుగ్రహించిన మా ఆత్మీయ సోదరుడు విజయ్ ప్రసాద్ రెడ్డి అనే గారికి, ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ వారందరికీ, ఐ ఫర్ గాడ్ ఫ్యామిలీకి, కుటుంబానికి నా కుటుంబ పక్షంగా శుభాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరొకసారి మనం కొద్ది నిమిషాలు వాక్యం నేర్చుకుందాం. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడదాం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ఒక పల్లవి చరణం పాడుకుంటూ మన మనస్సులను వాక్యం మీద కేంద్రీకరించులాగున సిద్ధం చేసుకుందాం. వచ్చిన వారు నాతో కలిసి పాడండి. మా పాస్టమ్మ గారు, నా సతీమణి ఆవిడ కూడా వేదిక మీదకి వస్తారు. నాతో కలిపి పాడాలని ప్రేమతో మనం చేస్తాం. దయచేసి గమనించండి, ముందు ఖాళీగా ఉన్న ఆ చైర్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలని మనం చేస్తున్నాను. వెనకాల వచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ముందు ఖాళీ ఉన్న కుర్చీలన్నీ కూడా ఫిలప్ చేయాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రభువుని అడుగుదాం ఈ పాట ద్వారా. అయ్యా, నీ స్వరం మాకు వినిపించండి. నీ పిల్లలం, నీ దాసులం, మేము ఆలకిస్తాం. మేము ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాం. నాతో మాట్లాడు, మాతో మాట్లాడు అని ప్రభువుని అడుగుదాం. ఆయన సహాయాన్ని అర్థిద్దాం. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరికీ సదుపాయాలు ఏర్పాటు చేసింది కేవలం వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలి, నిలవబెట్టాలి, స్థిరపరచాలి. ప్రభు కోసం సంపూర్ణులుగా మిమ్మల్ని సిద్ధం చేయాలని ఎంతో ప్రయాసపడతా ఉన్నారు. ఏదో జస్ట్ మెరిలే, ఏదో అట్లా ఉత్తి వచ్చాం వెళ్ళిపోయాం అనే విధంగా కాకుండా మనం వచ్చినందుకు మన అకౌంట్లో కొంత అమౌంట్ వేసుకొని వెళ్ళాలి. ఆధ్యాత్మిక సంబంధమైన భక్తి జీవితాన్ని, విశ్వాసపు జీవితాన్ని పుణుగుపుచ్చుకుని వెళ్ళాలి. కొంత మార్పు మనలో రావాలి. ఆ దిశగా మనం ఆలోచన చేద్దాం. పాట పాడుకుంటూ వాక్యానికి సిద్ధపడదాం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడుతూ ఎవ్వరు కూడా నిరుత్సాహంగా ఉండొద్దు. ఆనందంగా అడుగుదాం ప్రభువుని. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడచునట్లు నాను. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. పాడదాం అందరం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు.
ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి. రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అలాగే నిలబడి ఉండగా రండి, మాకు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని సిద్ధపడదాం. ప్రార్థన. అతి భీకరుడు అయిన మా దేవా, మహోపకారి, మహోన్నతుడా, బలహీనులమైన మమ్మను బలపరిచి ఎన్నికలేని మమ్మను ఎన్నుకొని పాపులమైన మమ్మను పవిత్రపరిచి ఈ పిల్లలుగా అంగీకరించి ఈ దినము ఈ ఉన్నతమైన ఈ పరిచర్యలో అపనమ్మకస్తులమైన మమ్మను నమ్మకస్తులుగా ఎంచి అప్పగించిన ఈ సేవ పరిచర్య కొరకే కృతజ్ఞతలు. మీ దాసునితో నా 16 ఏళ్ల ఈ సహవాసం, మీ దాసునితో ఈ అనుబంధం, ఈ ప్రేమ అనురాగాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దినదినము, ప్రతి మాసము, ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా మీరు వృద్ధిలోకి తీసుకొస్తూ ఉన్నారు. స్తోత్రాలు. అనేక ప్రాంతాల్లో మీరు వాడుకుంటున్నారు, మీకు వందనాలు. ఆయా ప్రాంతాల నుంచి కేవలం అక్షయ ఆహారం కోసం వచ్చేసిన మా సహోదరి సోదరులను జ్ఞాపకం చేసుకోండి. ఈ వాతావరణం వారికి అబ్బునట్లు సహాయం చేయండి. మీ మాటల ద్వారా వారి బ్రతుకు దిద్దుకున్నట్లు కృప దయచేయండి. ఒక నూతనమైన స్వభావం మీ పిల్లలు ధరించుకోవాలి. ఆ మార్పును లోకం చూసి మారేలా ఉండాలి. అలాంటి వాతావరణంలోకి మీ బిడ్డలు నడిపించమని బలహీనున్న నీ దాసుని బలపరిచి వాడుకోండి. యేసు నామములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ. దయచేసి కూర్చుందాం. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, కూడి వచ్చిన ఆత్మీయులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి శ్రద్ధగా వాక్యం వినండి. నాకు ఇవ్వబడిన సమయంలో నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక దైవ సేవకుడు చిలోక్తిగా సాతానికి 4 బిడ్డలు ఉన్నారు అని చెప్పాడు. సాతానికి ఎంతమంది ఉన్నారట? మాట్లాడాలి మీరు. 4 పిల్లలు ఉన్నారట. ఆ 4 కూడా కొడుకులేనంట. ఈ 4 కుమారులైన సాతాను బిడ్డలు చాలా బలంగా పనిచేస్తారంట. తండ్రి మాటకు లోబడి బలంగా పనిచేస్తారు. ముందు ఆ 4 పిల్లలు ఎవరో మీకు చెప్పి ఆ తర్వాత నేను మెసేజ్లోకి వెళ్తాను, జాగ్రత్తగా వినండి. అమ్మా, మొదటి కొడుకు పేరు మీకు అన్నీ తెలుసు కదా, తెలుగులో డూము ఊలు ప్రథమ విభక్తి. సో డు అనగానే అది పురుషలింగం కాబట్టి అన్ని డూలే వచ్చేస్తాయి. 4 కొడుకులే. సో పెద్ద కొడుకు పేరు, వాడి పేరు రానివ్వడట. రానివ్వడు. పెద్ద కొడుకు పేరు ఏంటి చెప్పండి? సాతాను పెద్ద కొడుకు పేరు అందరూ చెప్పాలి, బాగా గుర్తుండి. ఈ 4 ముక్కలు గుర్తుపెట్టుకోండి, బాగా అర్థమైద్ది మీకు. పెద్ద కొడుకు పేరేంటి? రానివ్వడం. వాడు దేవుని మందిరానికి, ఇలాంటి సెమినార్లకి రానివ్వడాడు. సరిగ్గా ఆ రోజే చుట్టాలు రప్పించేస్తాడు. ఆ రోజే ఉతికేయడానికి బట్టలన్నీ పోగేపిస్తాడు. ఆ రోజు ఏదో బిడ్డకు బాగలేనట్టు క్రియేట్ చేస్తాడు.
మొత్తానికి వాడి పని ఏంటంటే ఆయన సన్నిధికి రానివ్వడం. రెండో కొడుకు పేరు ఒకవేళ వచ్చినా కూడా ఇక్కడ ఉండనివ్వడు. రెండో కొడుకు పేరు ఏంటి చెప్పండి? వచ్చినా కూడా ఇక్కడ ఉండనివ్వడు. ఏదో పెద్ద పని ఉన్నట్టు అప్పుడే వచ్చేస్తుంది. ఏంటిది ఫోను, అక్కడ ఏముండదు మ్యాటర్ మళ్ళీ, కానీ అక్కడ ఏదో హైప్ క్రియేట్ చేస్తాడు. మొత్తానికి ఇక్కడ మాత్రం వాడు వీడు రెండో కొడుకు బలంగా పనిచేస్తూ ఉంటాడనమాట. అర్థమవుతుందా? అలా చాలా. ఇక మూడో కొడుకు ఒకవేళ వచ్చినా ఒకవేళ ఇక్కడ ఉన్నా మూడో కొడుకు ఏం చేస్తాడంటే వాడు విననివ్వడు. మూడో కొడుకు ఏంటి చెప్పండి? విననివ్వడు. ఇక్కడే ఉంటారు మనుషులు, కానీ కెలికేస్తూ ఉంటారనమాట, ఏదో పెద్ద బిజీగా ఉన్నట్టు. నేను అందుకే చెప్పాను నా మిస్సెస్కి మా బాబుకి కూడా, ఇది నాకు ఒకవేళ ఏదైనా కాల్స్ వస్తే అవసరమని తెచ్చాం, ఫోన్లు మాత్రం తేకండి అని చెప్పేసాను. తెసిరాలేదు వాళ్ళు. వస్తారు కానీ ఏం చేస్తారంటే ఏం చేయనివ్వడంటే వాడు వస్తాడు, కూర్చుంటాడు, కానీ మూడో కొడుకు బలంగా పనిచేస్తూ ఉంటాడు. మనిషి ఎక్కడ ఉంటాడు, మనసు ఎక్కడో ఉంటుంది. ఎందుకంటే వాడు పని ఏంటి? వాడు విననివ్వడు. ఏమంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. నాలుగో కొడుకు రానిస్తాడు, ఉండనిస్తాడు, విననిస్తాడు. నాలుగో కొడుకు ఏం చేస్తాడంటే ఎవరు కొడుకులు ఇల్ల సాతాను నలుగురు బిడ్డలు. ఈ నాలుగో కొడుకు ఏం చేస్తాడంటే విన్నిచ్చినా కూడా విన్న తర్వాత కూడా చెయ్యనివ్వడం. చెప్పింది ఏమనిపిస్తాడు తెలిసేవాడు? ఇలాంటి ప్రసంగాలు బోళ్ళు వింటా వస్తున్నాం మా జీవితంలో, వీళ్ళు ఇలాగే చెప్తారు, మేము ఇలాగే చేస్తాం. చెప్పింది ఏం చేయడు? చేయనివ్వడు. నలుగురు కొడుకులు చాలా బలంగా పనిచేస్తున్నారు. అర్థమవుతుంది? ఈ కొడుకుల మాట విన్నారంటే మొత్తానికి నరకానికి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఒక కొడుకు మాట విందాం మనం. ఆయనే అద్వితీయ సత్యదేవుడును ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవునికి ప్రియమైన కుమారుడు. ఆయన మాట వింటే మనం బ్రతుకుతాం. అది కదా ద్వితీయోపదేశకాండం 18 మోషే గారి గురించి ఏమంటే అక్కడ మాట్లాడిన మాట మరల అపోస్తుల కార్యానికి వచ్చేసరికి గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. మోషే మాట మీరు వినకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, అలాంటి స్వభావం కలిగిన ఒక ఆయన్ని మీలో నుండి మీకోసం నేను పుట్టించబోతా ఉన్నాను. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. మీరు ఆయన మాట వింటే బ్రతుకుతారు. అర్థమవుతుందా మీకు? కాబట్టి యేసు మాటలు మనం విందాం. బైబిల్లోకి వెళదాం. ఈ నలుగురు కొడుకులను పక్కన పెట్టండి, కొంచెం సేపు వాక్యంలోకి వచ్చేద్దాం. ఏమండి? విషయానికి మొత్తం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అన్న పాటలు చాలా పాటలు రాశాడు. ప్రతి పాట కూడా ఒక పాఠమే, ఆనిముత్యాలు లాంటి పాటలు. నేను కొంత హెల్త్ బాగోలేక ఈ 3 రోజులు రాలేకపోయాను. అది అన్నకు తెలుసు, ఎవరికి తెలియదు. ఇంటి దగ్గర ఉన్నాను కానీ నా ప్రాణం, నా మనసంతా ఇక్కడే గిలగిలా తిరిగేస్తూ ఉంది. ఇక ఉండబట్టలేక వచ్చానమాట ఈరోజు. ఏదేమైనా కూడా పాటలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. పోడియం ఒకటి ఇది ఓపెన్ చేశారు, నేను లేకపోయానే అన్న ఇది బాధ మనసులో. ఏదేమైనా రాగలిగాను, మిమ్మల్ని అందరినీ చూడగలిగాను, చాలా సంతోషంగా ఉంది ప్రియులారా. వాక్యంలోకి మనం వెళ్ళేటప్పుడు అన్న రాసిన పాటల్లో ఒక అద్భుతమైన పాట, భక్తుల జీవితాలలో నుండి తీసుకున్న వారు పడ్డ శ్రమలు కానివ్వండి, హింసలకు కానివ్వండి, బాధలకు కానివ్వండి, హతసాక్షులుగా మారిపోయిన విధానం, వారి భక్తి జీవితాన్ని గురించి వ్రాస్తూ అద్భుతమైన పాట రాశాడు. పదే మరల వినండి. ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ దాంట్లో ఉంటుంది, ఫౌండేషన్ గ్రూప్లో ఉంటుంది. పాట వినండి దయచేసి. అందులో కొర్నేలి భక్తి జీవితం గురించి టచ్ చేశారు అన్నయ్య. ఈరోజు మనం కొర్నేలి విశ్వాసపు జీవితం మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక పాఠం. కొర్నేలి గారి విశ్వాసపు టైటిల్ రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి, అంశాన్ని రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి పిల్లలు. కొర్నేలి గారి విశ్వాసపు జీవితం మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక పాఠం. మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక పాఠం. కళ్ళ ముందు కరిగిపోవురా అనే పాట. ఆ పాటలో మీరు దయచేసి అవి నోటీస్ చేయండి. రైట్, విషయంలోకి మనం వెళదాం. అపోస్తుల కార్యాలు దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. అపోస్తుల కార్యాలు బైబిల్ ఓపెన్ చేద్దాం.
బైబిల్ స్కాలర్స్ బైబిల్ని ముఖ్యంగా ప్రతి పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి సంక్షిప్తంగా ఒక అవుట్లైన్ ఇస్తూ ఉంటారు. అంటే ఆ పుస్తకం పట్ల మనకి అవగాహన కలిగి ఉండడానికి సింపుల్గా అవుట్లైన్లు ఇస్తూ ఉంటారు. ఆ విధంగా అపోస్తుల కార్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి స్కాలర్స్ 2 పార్ట్స్గా డివైడ్ చేశారు, 2 భాగాలుగా దాన్ని విభజించారు. అది ఎలాగా అనంటే మొట్టమొదటి 12 అధ్యాయాలు, మొత్తం 28 అధ్యాయాలు మనకి అపోస్తుల కార్యాల్లో కనబడుతూ ఉన్నాయి. ఈ 28 అధ్యాయాలుగా ఉన్న ఈ పుస్తకాన్ని లేదా ఈ గ్రంథాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. మొదటి 12 అధ్యాయాలు ద మినిస్ట్రీ ఆఫ్ పీటర్ అన్నారు, పేతురు గారి పరిచర్య. మొదటి 12 అధ్యాయాల్లో మనకేం కనపడుతుంది? పేతురు గారి పరిచర్య. ఆ తర్వాత 13వ అధ్యాయం నుండి 28 అధ్యాయాల వరకు ఉన్న ఈ అధ్యాయాలన్నీ కూడా ద మినిస్ట్రీ ఆఫ్ పాల్, అపోస్తుడైన పౌలు గారు చేసిన పరిచర్య. ఇప్పుడు మనం 10వ అధ్యాయంలోకి వెళ్తా ఉన్నాం. కొర్నేలి గారి విశ్వాసపు లేదా భక్తి జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది ధ్యానం చేస్తున్నప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి, ఒకటి మైండ్లో పెట్టుకుని వినాలి. మన భక్తి జీవితం, మన విశ్వాసపు జీవితం ఎలాగుంది అనేది అల్టిమేట్గా మనకి సారం, ఆన్సర్ వచ్చేయాలన్నమాట. సో 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరి మినిస్ట్రీలో ఈ కొర్నేలు గారు కనపడుతున్నారు? 2 మినిస్ట్రీస్ నేను చెప్పాను. మొదటిది పేతురు గారి పరిచర్య, రెండోది పౌలు గారి పరిచర్య. ఇప్పుడు ఎవరి పరిచర్యలో ఈ భాగాన్ని మనం గుర్తించగలం? పేతురు గారి పరిచర్య. సో ఇక్కడ ఈ పేతురు గారి పరిచర్యలో ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు గారు మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ కొర్నేలు గారి సందర్భాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా పేతురు పరిచర్యలు, పేతురు అనగానే మీ అందరికీ తెలుసు, పరలోక రాజ్యపు తాళపు చెవులు మరి ప్రభు ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యపు తాళపు చెవులు అనగానే మనకి ఇలకేసుకునే తాళాలు, గొళ్ళాలు, తాళం కప్పలు అలాగ అనుకోకండి. అర్థమవుతుందా? అధికారం ఏంటో చెప్పండి. అధికారం అంటే పరలోకంలో అనేక ఆత్మలను రక్షించి చేర్చే అధికారం. పరలోక రాజ్యములో ఆత్మలను రక్షించి చేర్చే అధికారం. తాళం ఎవరికి ఇచ్చారు? పేతురు గారికి ఇస్తే, మరి ఒక బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ తాళాలు నాకు ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏంటంటే కొంత అమౌంట్ అందులో నేను జమ చేయాలని, కొంత బ్యాంకులో నేనేం చేయాలని, తాళాలు అధికారం నాకు ఇచ్చారంటే ఏంటి? దొంగలకు అప్పగించేయమని కాదు, దోచుకునేవాడికి అప్పగించేయమని కాదు, ఆ బ్యాంకుకి కొంత నేను ఆదా చేయాలి, కొంత లాభం నేను సమకూర్చాలని. సో ఇది మీకు బాగా అర్థమైతే పేతురు గారు కూడా ఏం చేస్తున్నారంటే పరలోకము లేదా పరలోక రాజ్యం అనేది ఒక బ్యాంకుగా మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా పెంతెకోస్తు పండుగ దినాన్నే 3000 ఆత్మలను ఆ అధికారం కలిగిన ఆయన ఏం చేశాడు? దేవుని అకౌంట్లో వేసాడు. 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు కేవలం పురుషుల సంఖ్య 5000. ఈ విధంగా అనేక ఆత్మలను దేవుని అకౌంట్లో దేవుని రాజ్యంలో జమ చేస్తూ వస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఒక భక్తుడు మనకు కనబడుతూ ఉన్నాడు, కొర్నేలు. ఆయన కూడా ఈయన అకౌంట్లో వాడే, ఈయన పరిచర్యలో వాడే. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మరొక సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యాలు ఇదంతా కూడా ఇంట్రడక్షన్గా రాసుకోండి, ఇంకా కొర్నేలు గారి దగ్గరికి నేను వెళ్ళట్లేదు. మొదటి అధ్యాయంలో శిష్యులతో చెప్తాడు అనమాట, ముందు మీరు యోదయ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. శక్తి నొందిని మీరు ఏం చేస్తారంటే యోదయలోను, యెరూషలేములోను ఫస్ట్ ఏమన్నాడు? యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. సో ఇది కొట్టొచ్చినట్టు మనకు కనబడుతూ ఉంటుంది ఈ అపోస్తుల కార్యాల్లోనే. మొట్టమొదటిగా వారు సాక్షులుగా 2వ అధ్యాయాన్ని మీరు చూస్తే యెరూషలేములో సాక్షులుగా ఉన్నారు. 4వ అధ్యాయంలో మీరు చూస్తే యోదయలో సాక్షులుగా ఉన్నారు. 8వ అధ్యాయంలో మీరు చూస్తే సమరయలో సాక్షులుగా ఉన్నారు. ఇప్పుడు 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఇటలీ బూదిగంతముల వరకు వారు సాక్షులుగా ఉంటున్నారు. సో బైబిల్లో ప్రతి మాట, ప్రతి పదం లేదా ప్రతి అక్షరం, ప్రతి సున్నాకి కూడా ఒలివి ఉంది ప్రియులారా. అది తప్పిపోవడానికి వీల్లేదు. యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, బూదిగంతముల వరకు శిష్యులారా మీరు నాకు సాక్షులై ఉందురు. ఆ పరిచర్య యొక్క నెరవేర్పు ఇక్కడే మనకు కనబడుతోంది.
ఇంకా ఈ బైబిల్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, ఇప్పుడు కొర్నేలు దగ్గరికి మనం వద్దాం. మొదట మనం ఏమి నేర్చుకున్నాం? అపోస్తుల కార్యాన్ని 2 భాగాలుగా స్కాలర్స్ విభజించారు. మొదటి 12 అధ్యాయాలు పేతురు పరిచర్య, 13 నుండి 28 అధ్యాయాలు పౌలు గారి పరిచర్య. పేతురు గారి పరిచర్యలోనే 10వ అధ్యాయంలో కొర్నేలు గారు మనకు కనబడుతూ ఉన్నారు. పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురు గారికి ఇస్తే అనేక మందిని దేవుని కోసం సంపాదించి ఆయన అకౌంట్లో వేస్తూ ఉన్నాడు. అందులో భాగమే ఈరోజు మనం ధ్యానం చేస్తున్న కొర్నేలు గారు. అలాగే మొదటి అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు, శిష్యులారా మీరు నాకు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అనే మాట నెరవేర్పులో భాగంగా విదేశం, యెరూషలేము కాని దేశం, ఒక ఉన్నతమైన దేశమైనటువంటి ఇటలీ పటాలం అనబడిన పటాలం, ఆ ప్రాంతానికి కూడా సాక్షులుగా వీరు వెళ్ళారు అనడానికి రుజువుగా ఈ రెఫరెన్స్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొర్నేలు గారి దగ్గరికి వెళ్ళి మనం ఆలోచించేద్దామండి. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. కొర్నేలు గారి విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం, ధ్యానం చేద్దాం ప్రియులరా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరేలో ఉండెను. సో ఇక్కడ కొర్నేలి గారిని శతాధిపతి అన్నారు. రోమా ప్రభుత్వంలో ఈయన పొజిషన్ ఏంటి, ఈయన డిసిగ్నేషన్ ఏంటి, ఈయన హోదా ఏంటి అని మనం ఆలోచిస్తే ఒక శతాధిపతి. బాగా ఆలోచించండి. శతాధిపతి అనేది ముందు మనం అర్థం చేసుకోవడానికి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. శతాధిపతి అంటే ఏంటి, ఇది ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ని మనం తీసుకుందాం. అప్పుడు సైనికులు, సేనలు, ఇప్పుడు రక్షక భటులు. సో ఇప్పుడున్న పోలీసు వ్యవస్థను మనం తీసుకుంటే, ఇప్పుడు ఉన్న పోలీసు వ్యవస్థలో ఆయన క్యాడర్ ఏంటో, ఆయన స్థాయి ఏంటో, ఈ కాలానికి అప్పుడు ఆయన చేసిన ఆ ఉద్యోగం, ఆ క్యాడర్ ఏంటో, ఆ స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నపడదాం. మొట్టమొదటిగా శతాధిపతి అనేది అర్థం కావాలంటే మనకి సేనా వ్యూహాలు అనే పదం మనకు బైబిల్లో కనపడుతుంది. సేన అనగానే మీరు గుర్తుపెట్టుకోండి, వేలల్లో ఉండే సైనికులను ఏమని పిలుస్తాం మనం? సేనలు అని పిలుస్తాం మనం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అమ్మా. ఇక్కడికి వచ్చిన ఏ సేవకుడు కూడా ఏదో ఉత్తినే 4 మాటలు ఇక్కడ ఓదరగొట్టేసి వెళ్ళిపోవడానికి రారు. కొంత మీకు సబ్జెక్టు నేర్పించాలి, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచాలి అని పక్క ప్రార్థనతో సిద్ధపడే వస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఎవరు ఎటు ఇటు తిరగొద్దు. జాగ్రత్తగా ప్రతి పదాన్ని ఆలోచించండి. సేన అనగా కొన్ని వేల సంఖ్యలో ఉన్న సైనికుల సముదాయాన్ని సేన అని పిలుస్తారు. అమ్మ వింటున్నారు కదా? ఒక సేనా వ్యూహం ఎంత అని మనం బైబిల్ని పరిశీలన చేసినప్పుడు, ఒక సేనా వ్యూహం 6,000 మంది సైనికులు. ఇది ఎక్కడుందండి బైబిల్ అంటే? మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం మనం చదువుతుంటే, పేతురు గారు రోమా సైనికుడు మల్లుకు చెవి తెగ నరికినప్పుడు, కంగారు పడ్డావేంటయ్యా నువ్వు, అలా తొందరపడతావేంటి, ఏమి నేను డిఫెండ్ చేయలేకనా, నేను యుద్ధం చేయలేకనా, నేను ఫైట్ చేయలేక, నేను దెబ్బలాడకనా, నాకు రాకనుకుంటున్నావా, నాకు చేతకాకనుకుంటున్నావా? నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యాన్ని నా తండ్రి నా కోసం పంపగలడు. తెలీదా నీకు ఆ విషయం? బలహీనుడు అనుకుంటున్నావు పేతురు, కత్తి వరలో పెట్టు అని చెబుతూ అక్కడ సేనా వ్యూహం 12 సేనా వ్యూహాలు అన్నాడు కదా. పుట్నోట్లో రాస్తూ ఒక్క సేనా వ్యూహం ఎంత అనంటే 6,000. అప్పుడు 12 సేనా వ్యూహాలంటే ఎంత? 72,000 మంది సైనికులను పంపుతాడట దాదాపుగా. సో ఒక సేనా వ్యూహం 6,000 మంది. ఇప్పుడు ఈ 6,000ని 6 భాగాలుగా చేస్తే 1000 ఎలాగా ఎన్ని భాగాలు? 6 భాగాలు చేస్తే ఇప్పుడు ఒక్కొక్క భాగానికంటే 1000 మంది సైనికులకు అధిపతిగా లేదా అధికారిగా అధ్యక్షుడిగా ఉన్న వాణ్ణి సహస్రాధిపతి అంటారు. 1000 మందికి 6,000 ఏమన్నారు? బాగా నోట్ ఇచ్చేయండి. 6,000 సైనికులను ఏమన్నారు? 6,000 మంది ఉన్న సైనికులను ఏమన్నారు?
ఒక్క సేనా వ్యూహం అన్నారు. ఈ 6,000 6 భాగాలుగా చేసి ఒక్కొక్క సేనా వ్యూహానికి అధిపతిగా నియమిస్తే ఆ 1000 మందికి సైన్యాధ్యక్షుడిగా ఉన్నవాన్ని సహస్రాధిపతి అంటారు. ఈ 1000 మందిని కూడా, ఎందుకంటే ఇదంతా కూడా రోమా ప్రభుత్వ సౌలభ్యం సులభతరం కావడం కోసం, పాలనా సౌలభ్యం కోసం డివైడ్ చేసుకున్నారు ఇలాగా. సో ఈ 1000 మందిని కూడా 10 భాగాలుగా మరలా డివైడ్ చేస్తే అప్పుడు ఒక్కొక్క వింగ్కి 100 మంది ఉంటారు. ఇప్పుడు ఈ 1000 మందిని డివైడ్ చేయండి, 100 మందికి ఎన్ని అవుతున్నాయి? 10 విభాగాలు అవుతున్నాయి. ఇప్పుడు 100 మందికి ఒక అధ్యక్షుడిగా ఉంటే అతన్ని ఏమంటారంటే ఇప్పుడు మనం చదువుకున్న శతాధిపతి. మీకు అర్థమైందా? దయచేసి 100 మందికి అధికారిని శతాధిపతి, 1000 మందికి అధిపతిని సహస్రాధిపతి, 6,000 మందికి అధిపతిని సేనాధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు, సేనా వ్యూహం అని అంటారు. అందుకనే గెరాసీనుల దేశంలో 5వ అధ్యాయము మార్కు సువార్త మనం చదువుతూ ఉన్నప్పుడు దెయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి ఎరా నీ పేరంటే నా పేరు సేన అంటే ఎన్ని ఉన్నాయని చెప్తున్నాడు. చెప్పకనే నా లోపల 1000 సంఖ్యలో ఉన్నారు అని చెప్తున్నాడు. సరే, విషయానికి వచ్చి మనం ఆలోచిస్తే ఇప్పుడున్న డిపార్ట్మెంట్లో ఈయన క్యాడర్ ఏంటి అని అంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ రేంజ్ లేదా ఒక డిఎస్పి గారి రేంజ్. ఎవరిది? కొర్నేల్ గారిది, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఒక డిఎస్పి గారి రేంజ్లో ఉన్నాడు. దట్టు ఆ ప్రభుత్వం ఎలాంటిదంటే ప్రజాపాలన కాదు, అది నిరంకుశ పాలన. ఇప్పుడు ఉన్నవాళ్ళు జనానికి భయపడాలి, ఎందుకంటే వీళ్ళు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు. కానీ అప్పటి ప్రభుత్వం అలా కాదు, నిరంకుశ పాలన. అంటే వాడు ఏది చేసినా కూడా, అధికారి ఏది చేసినా కూడా ఇది ఎందుకు ఇలా చేసావని అడగడానికి భయపడేవారు. అలాంటి నిరంకుశ పాలనలో ఉన్న ఒక భక్తుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఒక విశ్వాసి గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. విషయానికి వద్దాం. ఫస్ట్ పాయింట్ నోటీస్ చేయండి. కొర్నేలు గారి విశ్వాస జీవితంలో మనం నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠాల్లో మొట్టమొదటి పాఠం ఏంటంటే, అక్కడ వ్రాయబడిన మాట మళ్ళీ చదువుదాం. 2వ వచనం చదువుమా దయచేసి. 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. ఫస్ట్ పాయింట్ నోట్ ఇచ్చేయండి. ఫస్ట్ పాయింట్ నోట్ ఇచ్చేయండి. రాసుకుండా 5 మాటలు చెప్పేస్తా, టకటక ముగించేస్తాను. ఒకటోది ఏంటంటే కొర్నేలి దేవుని యందు భయభక్తులు గలవాడు. ఈ పదాన్ని బాగా నోట్ చేయండి, భయభక్తులు గలవాడు. ఒక పెద్ద ఆయన అంటాడు, ఒక దైవ సేవకుడు, ఈరోజు క్రైస్తవ్యంలో భక్తులు ఎక్కువ. వింటున్నారా? ఈరోజు క్రైస్తవులు ఎవరు ఎక్కువ ఉన్నారట? భక్తులు ఎక్కువ ఉన్నారు, భయభక్తులు గలవారు తక్కువ ఉన్నారు. అర్థమైంది అనుకుంటున్న పాయింట్. భక్తులు ఎక్కువే, కానీ భయంతో కూడిన భక్తి చేసేవాళ్ళు చాలా తక్కువ. 100కి 90 మంది ఉంటారేమో. అంటే వీళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు మనం ఎలా గుర్తుపట్టాలి అని అంటే, ఏమండి, వాళ్ళు దేవుని సన్నిధికి వస్తారు, భక్తి ఉంటుంది. దేవుని సన్నిధికి వాళ్ళు వస్తారు, భక్తి ఉంటుంది, కానీ భయం ఉండదు. వస్తారు కానీ భయం ఉండదు, కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. అర్థమవుతుందా? భయభక్తులు లేని భక్తులు ఎలాగుంటారంటే, ఒట్టి భక్తులు ఎలాగుంటారంటే, భక్తులు దేవుని సన్నిధికి వస్తారు, మాండ్ర వాళ్ళు, కానీ వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. ఒక టైం సెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మమ్మల్ని ఇక్కడ ఎవడు అడుగుతాడులే, మా మీద మరి పెత్తనం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, కొట్టేవారు ఎవరు ఉంటారు, తిట్టేవాడు ఎవరు, మా పాస్టర్ గారే కదా, మా అయ్య గారే కదా అన్న ధీమా, భయం ఉండదన్నమాట. వీళ్ళన్ని దైవ కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉంటారు ఈ భక్తులు. వారికి భయం ఉండదు కాబట్టి అన్నిటికీ అటెండ్ అవుతారు, కానీ మారు మనసు ఉండదు. అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతారు, కానీ ఏముండదు, వాళ్ళ బతుకుల్లో మార్పు అనేది ఉండదు. సమ్మెడ దెబ్బ లాంటి ప్రసంగాలు వింటున్నా కూడా జీవితంలో మాత్రం ఏముండదు, మార్పు ఉండదు. దున్నపోతు మీద ఏ వర్షం పడితే ఏంటి, అది కెదలదో మెదలదు, అది సలేస్తుంది, దుప్పట కప్పు యజమానుడా అంటది అది. అందుకు దానికి సెలీదు వణుకుదు. దున్నపోతు మీద రాత్రింబవల్లో వర్షం పడ్డ కూడా దలాగా ఉంటుంది, చలనం అనేది ఉండదు. వాక్యపు వర్షపు జల్లులు మన మీద పడుతున్నా కూడా మనకి చలనము, మార్పు ఉండదు. వీళ్ళెవరు? భక్తులు, కానీ ఏముండదు, భయం ఉండదు, మారదామన్న భయం ఉండదు.
భక్తి కలిగి ఉంటారు, బైబిల్ తీసుకొనే వస్తారు. భక్తులు ఏం చేస్తారు? బైబిల్ తీసుకొనే వస్తారు, కానీ ఏం చేయరు? అసలు దాని వైపు చూడరు, వినరు, చదవరు, లోబడరు. ఎందుకని? భయము లేదు కాబట్టి. సో కొర్నేలి జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే మనకి ఏం కనపడుతుందంటే, మొట్టమొదటిగా మనం నోటీస్ చేయవలసింది దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇక్కడ ఒకటి ఆలోచించండి ప్రియులారా, ఆయన ఒక అధికారి కదా, ఒక డిఎస్పి రేంజ్ కదా, ప్రజలందరూ ఆయనకి భయపడతారు. అధికారులకు మనం భయపడాలా, లోబడాలా, వద్దా? లోబడాలా, భయపడాలి. ప్రజలందరూ ఆయనకి భయపడతారు. కానీ మ్యాటర్ ఏంటంటే, కొర్నేలి గారికి దేవుడంటే భయం. మనకి భయం ఉందా? భయం ఉంటే ఆరాధన మానం. భయం ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు రాం. భయం ఉంటే విన్న మాట ప్రకారంగా దిద్దుకోకుండా ఉండలేం. భయం ఉంటే చక్కగా వింటాం. భయం ఉంటే లోబడతాం. ఇవేవి మన విశ్వాసపు జీవితంలో కనబడడం లేదు. కానీ 25 ఏళ్ళ సీనియారిటీ, 30 years ఇండస్ట్రీ అంటాం మనం. కానీ ఏముండవు మనకి? భయము ఉండదు, భక్తి ఉండదు. ఇటు మొట్టమొదటిది మీరు గమనించండి, అందరూ ఆయనకు చూసి భయపడితే ఆయన మాత్రం దేవుని యందు భయము భక్తి గల ఆఫీసర్. మన కుటుంబాలలో దేవునికి భయపడేవారు ఉన్నారా? భయభక్తులు కలిగి ఉంటున్నామా మనము, మన కుటుంబం, మన పిల్లలు? మన భయభక్తి ఏ స్థాయిలో ఉంది? ఒక్కసారి మనల్ని మనం ఆయన విశ్వాసపు జీవితాన్ని చూసి పరిశీలన చేసుకుందాం. రెండో మాట నోటిచ్చేయండి. ఒకటి, ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు. రెండో మాట మనం చూద్దాం. 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుదాం. 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుదాం. చదువురా. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగను? అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకి మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. 6వ వచనం, అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంటి దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంట పనివానిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారిలో ఉన్న భక్తి పరుణ్ణి పిలిచి, సైనికుడిని పిలిచి ఏమని చెప్తున్నాడు? వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాను. దూత వచ్చి చెప్పిందట. వినాలి, రెండో మాట జాగ్రత్తగా. ఏమని చెప్పింది? ఇదిగో పలానా చోట సీమోన్ అనే మారుపేరు కలిగిన పేతురు ఉన్నాడు, ఆయన్ని మీ ఇంటికి పిలిపించుకోండి, ఆయన్ని రప్పించుకోండి అని చెప్తే ఆయన ఏం చేశాడు? నమ్మకంగా ఉన్న 2 సేవకుల్ని పిలిచి, పలానా చోట చర్మకారుని ఇంట్లో పేతురు గారు సేవకుడు దైవజనుడు ఉన్నాడట, వెళ్ళి మీరు ఆయన్ని తీసుకురండి. ఇక్కడ ఈ వచనాలన్నీ మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుని మాటకు లోబడేవాడు. చెప్పింది వెంటనే ఏం చేస్తున్నాడు? ఎక్కడ చర్మకారుడు ఎప్పేలో ఉన్నాడంటున్నా, అసలు ఆ చర్మకారుడు ఇంట్లోనే ఎందుకు ఉండాలి? ఇంకొక ఇంట్లో ఉండొచ్చు కదా, అసలు ఆ పేతురు అక్కడ ఉన్నాడా లేదా, ఇది నేను నమ్మాలా? ఇలాంటి ప్రశ్నలు ఏమీ వేయలేదు. దేవుడు చెప్పాడంటే అది నిజం. ఆయన మాటకు శిరస్సు వంచడమే, లోబడాలంతే. ఈ అధికారి ఏం చేస్తున్నాడంటే దేవుని మాటకి ఏం చేస్తున్నాడు? లోబడుతున్నాడు. మళ్ళా నేను గుర్తు చేస్తున్నాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, సమ్మెడ దెబ్బ లాంటి ప్రసంగాలు మనం వింటున్నాం కదా, ఇన్ని వేల ప్రసంగాలు మనం వింట వచ్చాం కదా, మనం రక్షణ లేదా బాప్తిస్మం పొందుకున్న నాటి నుండి. ఏ మాటకు మనం లోబడి మన బ్రతుకును మార్చుకున్నాం చెప్పండి? ఎన్ని మాటలు మనం విన్నామండి? కొన్ని లక్షల మాటలు మనం విన్నాం. ఏ మాటకు మనం లోబడి మనం బ్రతుకును మార్చుకున్నాం చెప్పండి? ఏ మాటకు లోబడ్డం చెప్పండి? మీ జీవితంలో ఎప్పుడైనా అలాంటి సందర్భం, అలాంటి అనుభవం ఉందా? హైదరాబాద్లో ఒక అంకుల్ ఉండేవాడండి. ఆయన పేరు రాజామణి లేక్లిన్ గారు. రాజామణి లేక్లిన్ గారు. ఆయన క్రిస్టియన్ అసెంబ్లీలో ఒక విశ్వాసిగా ఉండేవాడంట. ఈయన సదరన్ రైల్వేలో ఒక మంచి ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాడు, ఒక సిసిఎంగా పనిచేస్తున్నాడు, చీఫ్ కమర్షియల్ మేనేజర్ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాడు. సో వారికి ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఉండేది.
ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు వాళ్ళు వచనాలు తీసి చదివించేవారు అన్నమాట. ఏమనంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకున్న ఎడల, మీరు పరీక్షించుకొని మీలో ఏ లోపం లేకపోతేనే వచ్చి ప్రభు బల్లలో చేయండి. మీరు అందరిని క్షమించారా? ఇంకా లేదంటే ఎవరి మీదైనా మీకు కోపం ఉందా? మీ సహోదరునితో సమాధాన పడకుండా మీరు వచ్చి ప్రభు బలలో చేసి లక్షల రూపాయలు కానుకేసిన ఉపయోగం లేదు. సో మిమ్మల్ని మీరు ఒప్పుకోండి, ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న తర్వాతే వచ్చి ప్రభు బలలో చేయండి అని అంటే, అంత పెద్ద ఆఫీసరు అక్కడ కింద కూర్చొని ఏడ్చుకుంటా ప్రభు బలలో చేయకుండా తన సబార్డినేటర్ ఎవరైతే ఉన్నారో, తన కింద పనిచేసే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి వెళ్ళిపోయాడట. 2 కవర్ల నిండా పళ్ళు తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడట. ఆయన వచ్చాడన్న సంగతి విని ఆ సబార్డినేటర్ విని, అంకుల్ గారు విని, అయ్య బాబోయ్ నిన్నే దెబ్బలాటైంది, నిన్నే గొడవ అయిపోయింది, ఈ ఆఫీసర్ ఏంటి మా ఇంటికి వచ్చేసాడు, మొత్తానికి నా ఉద్యోగం పోయినట్టేనా అని చెప్పి కంగారు పడిపోతా ఉన్నాడంట. అప్పుడు వెంటనే అంకుల్ అన్నాడట, రాజామణి లెక్లేని అంకుల్ అన్నాడట, దగ్గరికి వెళ్ళి వాటేసుకొని హగ్ చేసుకొని కన్నీరు గారుస్తూ, నిన్న నేను కోప్పడ్డం తప్పేం కాదులే, కానీ కోప్పడవలసినంతకంటే ఎక్కువ నీ మీద నేను కోపం చూపించాను. సో ఈరోజు నేను ప్రభు బల్ల ముందు నిలబడ్డప్పుడు వాక్యం నన్ను గద్దించింది. మీ సహోదరులతో మీరు సమాధానంగా ఉన్నారా? అలా లేని ఎడల ప్రభు బలలో చెయ్యి వేయొద్దన్నాడు దైవ సేవకుడు. సో నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు అనే మాట నువ్వు అంటే నేనేమి వెళ్ళిపోతాను, లేకపోతే నేను ఎక్కడి నుంచి వెళ్ళను. ఒక ఆఫీసర్ అండి, అయ్యి బాబు మిమ్మల్ని క్షమించడం ఏంటండి బాబు, మీరు మా ఆఫీసర్ అని అంటే అవన్నీ ఎక్కడది డ్యూటీలో, కానీ ఇక్కడ కాదు. నన్ను క్షమించాను అనే మాట అంటేనే నేను ఎక్కడి నుంచి వెళ్తాను. ఎప్పుడైనా మీ జీవితంలో ఒక వాక్యం విన్న తర్వాత ఆ వాక్యానికి లోబడి ఆ ప్రకారంగా ప్రవర్తించడానికి మనం ఎప్పుడైనా ప్రయత్నించాము? ఆలోచించండి ప్రియులారా. మన మనసులో ఈ మార్పు ఎప్పుడు కలుగుద్ది? వింటా ఉంటాం, కానీ క్షమించడానికి సమాధాన పడడానికి మాత్రం మన యుగో మాత్రం పేడతట్లాగా అడ్డుపడుద్ది. ఎందుకు తగ్గించుకుంటే నీకు పోయేదేంటి? మళ్ళీ మనమే చదివేస్తాం ప్రసంగాల్లో, ఏమనే తన్ను తాను తగ్గించుకొనువాడు. మరి అది ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు? చెయ్యం, మనం చెప్పడానికి పనికొస్తాం, మారమండి. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రియులరా, బైబిల్లో వ్రాయబడిన మాటలే కదా మనం చదువుతున్నాం. దేవుని మాటలకు లోబడే మనసు. కొర్నేలి గారి ప్రార్థనే విన్నాడు, మన ప్రార్థనలు ఎందుకు వింటలేదు దేవుడు? ఒకసారి ఈ సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో కొన్ని సందర్భాల్లో దేవుడు ఇన్స్టాంట్గా, అంటే ఉన్న ఫలంగా దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చాడు. మనం సంవత్సరాల తరబడి ప్రార్థనలు చేస్తున్నా కూడా మన ప్రార్థనలకు ఏమి రావడం లేదు, సమాధానం జవాబు రావడం లేదు. మరి భక్తులకి ఎందుకు దేవుడు ఇన్స్టాంట్గా ఉన్న ఫలంగా ఎందుకు సమాధానం ఇచ్చాడు? అసలు దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు తెలుసా మీకు? మన దేవుడు ఎవరో తెలుసా మీకు? ఎక్కడుంది ఆ రెఫరెన్స్ చెప్తే నేను రాసుకునే పెన్ మీకు ఇచ్చేస్తాను. బైబిల్ చూడకుండా టక్కుమని చెప్పాలి, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అనే వచ్చినాన్ని ఎవరైనా టక్కుమని చెప్పగలరా? కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం చూడండి దయచేసి. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మన దేవుడు ఏ దేవుడు? ప్రార్థన ఆలకించే దేవుడు. మరి వారి ప్రార్థనలు ఆలకించి వెంటనే సమాధానం ఇచ్చిన దేవుడు మన ప్రార్థన ఎందుకు వింటలేదు? సింపుల్ సూత్రం చెప్పను, బైబిల్లో సూత్రం అదే, మేము రాసేసుకున్న సూత్రాలు కాదు. మన ప్రార్థన వినండి, బాగా నోటిచ్చిండి. మన ప్రార్థన ఆయన విని వెంటనే జవాబు ఇవ్వాలంటే మనం ఆయన మాట వినాలి, అంతే సూత్రం. మనం ఆయన మాట వింటే, అంటే ఆయన మాటకు లోబడితే వెంటనే ఆయన మన ప్రార్థనకి ఏం చేస్తాడు? జవాబిస్తాడు. కొర్నేలి ప్రార్థనకి ఇన్స్టాంట్గా జవాబిచ్చిన దేవుడు 18వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథంలో కర్మేలు పర్వత ప్రాంతాలలో ఏలియా గారి ప్రార్థనకు ఇన్స్టంట్గా జవాబిచ్చిన దేవుడు వెంటనే కదండి అగ్నిని పంపించేశాడు, దహించేసి. మీ అందరికీ తెలుసు కదా.
సో మరి అలాగే యేసు ప్రభు ప్రార్థించినప్పుడు 13వ అధ్యాయం లోకాసు వార్తలో ప్రార్థించిన వెంటనే ఆయన ముఖరూపము మారిపోయెను అని ఉంటుంది. మరి ఇన్స్టాంట్గా వారి ప్రార్థనలు ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఎందుకు వినట్లేదు? కొర్నేలు గారి ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఎందుకు వినట్లేదంటే మనం ఆయన మాట వింటలేదు కాబట్టి మన ప్రార్థన ఆయన అంతే. సూత్రం, ఈ సూత్రం ఎక్కడుందండి? పోనీ ఈ సూత్రం అన్న చెప్పండి, నా పెన్ను ఇచ్చేస్తాను. ఆయన మాట మనం వింటే మన మాట మన ప్రార్థన ఆయన వింటాడు అనే వాక్యం బైబిల్లో ఎక్కడుంది చెప్పండి? ఎక్కడో చెప్తున్నారు చెప్పండి చెల్లెమ్మ. యోహాను సువార్త 15వ అధ్యాయం. వింటే నిలిచి ఉంటే కాదు, ఆయన మాట మనం వింటే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భక్తుడు విశ్వాసి అయిన కొర్నేలి ఆయన ఎంత మంచి సుగుణం కలిగి ఉన్నాడట? దేవుని మాటకు, రెండో పాయింట్, లోబడేవాడు. విని ఏం చేసేవాడు? లోబడేవాడు. ఈ సూత్రం ఎక్కడుందో తెలుసా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. మనకు అందరికి బాగా తెలిసిన వచనమే అది. మనం ఇలాగా ఆలోచించమని ఒకసారి తీయండి దయచేసి. 28వ అధ్యాయం 9వ వచనం. పాల్సన్ అన్నయ్య వస్తాడు తర్వాత, ఆ తర్వాత రాజా అన్నయ్య వస్తాడు తర్వాత, రెడ్డి అన్నయ్య వస్తాడు తర్వాత, చెల్లెమ్మ కాంతికల చెల్లెమ్మ వస్తాడు తర్వాత, జాన్ వెస్లీ అన్న వస్తాడు తర్వాత, గుంటూరు నుంచి మాథ్యూ అన్నయ్య వస్తాడు తర్వాత, ఏమండి రవికుమార్ అన్నయ్య వస్తాడు తర్వాత. మేమందరం కూడా చెప్పేది ధర్మశాస్త్రంలో ఉన్నదేనా? ఇక్కడ ఉన్నాయి కదా చెప్తున్నాం, బైబిల్లో ఉన్నాయనా? రైటా. ఇప్పుడు ఇలాగ మేము అందరం చెప్తా ఉంటే ఆ మాటలు వినబడకుండా, అంటే దేవుని మాటలు వినబడకుండా, దేవుని మాట వినకుండా మీరు చెవిని పక్కన పెట్టేసి ప్రార్థనలు చేస్తే వింటానన్నాడా? నాకు వాంతి అన్నాడు. ఏంటి మనం ప్రార్థన చేసేస్తుంటే దేవుడికి ఏమొచ్చేస్తుందట? వాంతికి వచ్చేస్తుందా? ఎన్నిసార్లు వాంతికి రప్పించేసాము ఆయనకి మనం. ఎందుకు వచ్చేస్తా దానికి వాంతి? వస్తున్నాం కానీ ఈ మాటలు ఏం చేస్తున్నాం మనం? వెంటలా. అంటే ఆయన మాట వినకపోతే ఆయన మన మాట వింటాడా? మన ప్రార్థన వింటాడా? మనకు జవాబిస్తాడా? వినడు. ఆయన అన్నాడు నాకు హేయము అన్నాడు. అంటే దేవుని మాట మనం వింటేనే ఆయన మన మాట వింటాడు, మనం ఆయనకు లోబడితేనే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఈ సూత్రాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా వెంటనే ప్రార్థనలకు జవాబులు మనం పొందుకుంటాం. ప్రియులారా, మొట్టమొదటిది దేవుని యందు భయభక్తులు గలవాడు కొర్నేలి. రెండవది దేవుని మాటకు లోబడేవాడు కొర్నేలి. ఈ రెండు మన జీవితాల్లో ఉన్నాయా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మూడో మాట చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ ఇచ్చేయండి. రెండవ వచనం చదువుదాం దయచేసి. అపోస్తుల కార్యములు మన టెక్స్ట్లోకి వెళదాం. ఇది టెక్స్చువల్ సెర్మన్. సెర్మన్స్ మూడు రకాలు ఉంటాయి: టాపికల్, టెక్స్టువల్, ఎక్స్పోజిటరీ. సో నేను మాట్లాడేది టెక్స్టువల్ సెర్మన్. ఇది హోమిలిటిక్స్ అంటే ప్రసంగ శాస్త్రంలో 3 రకాలుగా ప్రసంగాలు ఉంటాయి, 3 పద్ధతులుగా ఉంటాయి. ఇవి నేర్పిస్తూ 3 రకాల ప్రసంగాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకునేది టెక్స్టువల్ సెర్మన్. ఒక టెక్స్ట్ మనం తీసుకున్నాం, ఒక అధ్యాయం మనం తీసుకున్నాం, అందులో నుంచి పాయింట్స్ తీస్తున్నాం, అందులో నుంచే మనల్ని మనం దిద్దుకోవడానికి, సంస్కరించుకోవడానికి కొన్ని వచనాలు, వాక్యాలు, కొన్ని లైన్స్ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం ఎక్కువగా టాపికల్ సెర్మన్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. మనం ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశం గురించే మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే లేదా నేర్చుకునే సెర్మన్ పేరేంటి చెప్పండి? టెక్స్టువల్ సెర్మన్. రండి దయచేసి మూడో మాట నేర్చుకుందాం. భక్తుడైన కొర్నేలి జీవితంలో నుండి 2వ వచనం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా, అది అండర్లైన్ చేయండి ఆ పదాన్ని, ఇంటి వారి అందరితో కూడా, చదువుమా, దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి అని వ్రాయబడింది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొర్నేలి గారు ఒక్కడే భయభక్తులు గలవాడు కాదంట. అర్థమవుతుందా? ఫ్యామిలీ అంతా, ఇంటి వారు అందరూ కూడా దేవుని యందు భయభక్తులు గలవారట. మన సంఘాల్లో మనం వింటూ ఉంటాం, మా ఆయనకి ఇంకా రచన లేదండి, రచన
మా పిల్లలకు కూడా రక్షణ లేదండి, నేను ఒక్కదాన్నే వస్తున్నాను బాబయ్య, ప్రార్థన చేయండి. ప్రార్థన ఎవరి కోసం? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మనం. మరి నువ్వేం చేయవా అంటే, నేను ఇంట్లో నేను చేస్తానయ్యా, నేను చేసేయని ఇంట్లో చేస్తాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నిజంగా మనం మారింది నిజమైతే, మనలో ఉన్నది నిజమైన భక్తి అయితే, ఆ భక్తి తాలూకు ప్రభావం, ఇంపాక్ట్ మన కుటుంబం మీద పడాల. అర్థమవుతుందా నా భాష మీకు? మనం మారింది నిజమే అయితే, మనలో ఉన్న భక్తి విశ్వాసం, మన ఆత్మీయత నిజమే అయితే, దాని తాలూకు ప్రభావం మన కుటుంబం మీద పడి కుటుంబం అంతా మారాలి. అర్థమవుతుందా? మా ఆయన మారట్లేదు, మా పిల్లలు మారట్లేదు అంటే అర్థం ఏంటో తెలిసే, అయితే ముందు నువ్వు మారలా. నువ్వు మారింది నిజమైతే దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది? ఖచ్చితంగా కుటుంబం మీద పడాలి. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ పిల్లలు కూడా మోకరించి ప్రార్థన చేస్తారు. నువ్వు బూతులు మానేస్తే ఆటోమేటిక్గా నీ పిల్లలు కూడా భయపడి, అమ్మకు బూతులు అంటే ఇష్టం ఉండదు కాబట్టి మనం ఆడకూడదని భయపడతాడు. నువ్వు అబద్ధాలు మానేస్తే ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా మానేస్తారు. మనలో ఉన్న భక్తి, ఆ భక్తి విశ్వాసం, ఆత్మీయ జీవితం ఉన్నది నిజమైతే ఖచ్చితంగా ప్రభావం ఎవరి మీద కూడా పడుతుంది? కుటుంబం మీద పడుతుంది. ఈ రక్షణ అనేది ప్రియులారు గమనించండి, ఇది కుటుంబానికి దేవుడిచ్చే ప్యాకేజ్, కేవలం ఇంట్లో ఒకరికి ఇచ్చేది కాదు. రక్షణ అనేది దేవుడిచ్చే కుటుంబ ఫ్యామిలీ ప్యాకేజ్. ఇది మీరు బైబిల్ చదువుతున్నప్పుడు 16వ అధ్యాయం అనుకుంటాను, అపోస్తుల కార్యంలోనే ఏమండి, అక్కడ ఆ జైలు సరసాల అధిపతికి పౌలు చెప్తున్నాడు, ఏం చేయాలి, మేమేం చేయాలి, మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే ఫ్యామిలీ ప్యాకేజ్ ఉందన్నాడు. ఏంటది? నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకో, అప్పుడు నీవును నీ ఇంటి వారును, నువ్వు మారితే ఆటోమేటిక్గా నీ ప్రభావం, మారిన ప్రభావం నీ ఇంటి మీద పడుద్ది. నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఏమనరా, ఎవడైనా దీపాన్ని వెలిగించి ఆ మంచం కింద ఏమైనా పెట్టేస్తారా? అసలు దీపాన్ని వెలిగించేది ఎందుకు? ఇంటి మొత్తానికి వెలిగివ్వడానికి. దీపాన్ని వెలిగించేది ఎందుకండి? ఇంటి మొత్తానికి వెలిగివ్వడానికి. అంతేగాని వెలిగివ్వకుండా దాన్ని తీసుకెళ్ళి మంచం కింద పెట్టేస్తారా? పెట్టరు కదా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, ఆ దీపం ఏంటి ఇంటి మొత్తానికి వెలిగేంటి, దీపం ఏంటి ఇంటి మొత్తానికి వెలిగేంటి అని అంటే ఆన్సర్ అక్కడే చెప్పాడు. చూడండి దయచేసి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వాక్యాలు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వాక్యాలు చూడండి. మనుష్యులు దీపాన్ని వెలిగించి కొంచెము కింద లేదా మంచము కింద ఏదన్నా చాటుమాటున పెట్టరు కానీ, అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకు దాన్ని దీపస్తంభం మీదనే పెడతారు కదా. ఇది ఎందుకు చెప్తున్నావు మహాశయ, మహానుభావ అని అంటే వెంటనే చెప్తున్నాడు. చదువు, కంటిన్యూ చేయమ్మా. మనుష్యులు, దీపం అంటే ఏంటి? వెలిగించే దీపం ఏంటి? మన సత్క్రియలు. మనం మారింది నిజమైతే, నిజంగా మన విశ్వాసులమైతే, నిజంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆ సత్క్రియ మనలో ఉంటే ఏంటట, అది కుటుంబం మొత్తానికి ఇంపాక్ట్ అవుతుందట. అందుకని నీవు వెలిగించబడిన దీపం అన్నాడు ఆయన. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు వెలిగింది నిజమైతే, మీరు మారింది నిజమైతే, ఆ మార్పు తాలూకు ప్రభావం నీ కుటుంబం మీద పడాలి. మీ సత్క్రియలు చదువమ్మా. మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వుడి అంటున్నాడు. అంటే మన కుటుంబంలో మనోళ్ళు, మన కుటుంబ సభ్యులు మారట్లేదంటే ఏంటి? మనం వెలగట్లా. వెలుగు సంబంధమైన ప్రకాశం మనలో నుండి బయటికి రావట్లా. సత్క్రియలు మనలో నుండి బయటికి కనిపించట్లా. ఆదివారం మాత్రం అంటి పెట్టుకొని వచ్చేస్తాం, వంగిపోతాం. అయ్యగారు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంట్లో మాత్రం నీ చెమ్మాడిపోను, నీ ధ్యానం చేయ, నీ కోరిగట్ట, నీకు పాడిగట్ట. నువ్వు మారవరా.
ఇంట్లో ఇది వ్యవహారం. ఇంట్లో వాళ్ళు ఎలా మారుతారు? ఒక సోదరుడు మా సంఘంలోని పేరు అక్కర్లేదు, నేను మారాలనిపించలేదన్నయ్య. ఎందుకురంటే మా ఇంట్లో ఎవరు మారారా, గుడికొస్తున్నారు కానీ ఎవరు మారతలేదు. ఎవరిని చూసి మారనన్నయ్య, మారాలనిపించలేదన్నయ్య నాకు. ఎరా అంటే మా అమ్మ వచ్చేస్తుంది. మా అమ్మ ఏమైనా మారిందా? మా అమ్మ ఏం మారలా. అదే బాబు ప్రార్థన చేస్తుంది కదండి, ప్రార్థన చేస్తుంది అంతే. కానీ మా ఇంట్లో పరిస్థితి నాకు తప్ప మీకేం తెలుస్తుందని. సో ఇంతకు మించి నేను విస్తరించి మాట్లాడడానికి ఇష్టపడలేదు. 3వ పాయింట్ నోట్ ఇచ్చేయండి దయచేసి. ఏమని చెప్పాను నేను? మనం మారింది నిజమైతే మన భయభక్తులు, మన విశ్వాసపు తాలూకు ప్రభావం మన కుటుంబాన్ని మార్చేదై ఉండాలి. ఇక్కడ కేవలం కొర్నేలు ఒక్కడే భయభక్తులు కలిగిన వాడని లేదు. తన భక్తి తాలూకు ఆ ప్రభావం తన కుటుంబం మీద పడింది. కుటుంబం అంతా కూడా ఏటట భయభక్తులు కలిగిన కుటుంబం. మరి మన కుటుంబాలు ఎలాగున్నాయి ఒక్కసారి ఆలోచించేయమని మనం చేస్తూ ఉన్నాం. 4వ పాయింట్ నోట్ చేసుకోండి, ముగింపుకు వచ్చాం మనం. 4వ వచనం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. మన టెక్స్ట్లోకి వెళ్ళిపోవాలి టక్కుమని. 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. వినాలి ఈ మాట. మనం ఎప్పుడు చదివేసే కదండి. ఏం చెప్తారండి దేవసాయం అన్న మీరు? ఓ దేవసామన్నా ఏటి నువ్వు చెప్పేది అనుకోకండి, నేర్చుకుని. ఏముందో తెలుసక్క, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి. ఏమండి ఇలా చూడండి నా వైపు ప్రార్థన అంటే నేను రోజు ప్రార్థన చేసుకుంటాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, సిగ్గుపడకుండా. ఒకసారి దించండి అమ్మ. నేను రోజు చేసుకున్నాండి, అప్పుడప్పుడు చేసుకుంటాను అన్న వాళ్ళు ఎత్తండి. ఆయన సిగ్గుపడకుండా ఎత్తాడు. వందనాలు సోదరా, నీకు హృదయపూర్వక వందనాలు. కొంతమంది ఎత్తారు, రైట్. సరే, ఇప్పుడు రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. మీ ప్రార్థనలలో ఎన్ని ప్రార్థనలు దేవుడి సన్నిధికి వెళ్ళి చెప్పండి. అదేటమ్మా అలాగున్నారు? మీ ప్రార్థనలలో ఎన్ని ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళాయి? ఏమైనా లెక్క ఉందా? లెక్క ఏమి లేదా? మనం మరి తెగ చేస్తున్నాం కదండి, రోజు చేస్తున్నాం అంటున్నారు మీరు. ఉదయం చేస్తాం, సాయంత్రం చేస్తాం, అవసరమైతే మధ్యాహ్నం చేస్తాం, భోజనం చేసుకునేటప్పుడు చేస్తాం, ఊరు బయటికి వెళ్ళేటప్పుడు చేస్తాం, ఊరికి వెళ్ళేటప్పుడు చేస్తాం, ప్రతి కార్యక్రమానికి ప్రార్థనకు వచ్చేటప్పుడు చేస్తాం, తినేటప్పుడు చేస్తాం. కొంతమంది సినిమాకి వెళ్ళేటప్పుడు కూడా చేస్తారట. అయ్యా అక్కడ గొడవ దెబ్బలాట్లు లేకుండా, రష్గా లేకుండా, టికెట్ టక్కుమంది దొరికేలాగా, చేండు తొక్కిసిలాట్లో నా పేక దొక్కియకుండా అలా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారట. మరి నాకు తెలియదండి. సరే, విషయానికి వచ్చేద్దాం. ఆలోచన చేస్తే బైబిల్లో ఏం రాయబడిందంటే, ఆయన ప్రార్థనలో ఎక్కడికి చేరాయంట? ఏమండి, ప్రార్థన చేసే టైం ఎక్కడుందండి ఆఫీసర్? సాధారణంగా మీరు నిజం మాట్లాడండి, డిపార్ట్మెంట్ అనగానే ఖాళీ ఉంటుందో చెప్పండి. పాపం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సండే కూడా ఖాళీ ఉండదండి. ఎప్పుడు పై అధికారులు కేకేస్తారో తెలియదండి. అలాంటి ఒక ఆఫీసరు సమయం ఉండదు అసలు ఆయన ప్రార్థన చేయడానికి. అయినా కూడా ఆయన ప్రార్థన ఎప్పుడెప్పుడు చేసేవాడో తెలుసా మీకు? ఎప్పుడెప్పుడు చేసేవాడో తెలుసా మీకు? ఒక దానియేలు కనపడతాడు, తర్వాత మళ్ళీ ఈయన కనపడతాడు. ఎల్లప్పుడూ చేస్తున్నాడట ఈయన. ఎప్పుడెప్పుడు చేస్తున్నాడు చూడండి ఆ సందర్భాన్ని. ఎల్లప్పుడూ అనే మాట చూడండి దయచేసి, నా కోసం ఆ మాట చదివించండి అమ్మ దయచేసి. 2వ వచనం చూడండి. 2వ వచనంలో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడు దేవునికి. మనం చేస్తున్నావా? చెయ్యం. మనం ఎప్పుడు చేస్తాం? ఎప్పుడైనా బాధ వస్తే, కష్టం వస్తే, ఆపద వస్తే, జబ్బు వస్తే, డాక్టర్ గారు నువ్వు రేపు పొద్దున్న చచ్చిపోతావు అని చెప్తే అప్పుడు చేస్తాం. ఏం చేస్తాం? అయ్యా ఒక్కసారి దృష్టి ఉంచి నాయన, జ్ఞాపకం చేసుకో బాబయ్య. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏం చేసామని చేసుకోవాలి. అప్పుడు చేసేస్తాం ఏడ్చేసి. కానీ ఈయనేం చేస్తున్నాడట? ఎల్లప్పుడూ చేస్తున్నాడు. మనం చేసుకుంటున్నావా? గుర్తుపెట్టుకుంటే ఒక సూత్రం చెప్తాను, ప్రేయర్ అండ్ సిన్ కెనాట్ గో టుగెదర్.
నోటీస్ చేసుకోండి దయచేసి. ప్రార్థన మరియు పాపము రెండు కలిసి ప్రయాణం చేయలేవు. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. అసలు మీరు ప్రార్థన చేస్తున్నారా లేదో ఒకసారి చూసుకోండి. మీరు ప్రార్థన చేయలేకపోతున్నారంటే అయితే పాపం మిమ్మల్ని ఏం చేయనివ్వట్లేదు, ప్రార్థన చేయనివ్వట్లేదు అంతే. ఈయన ఎల్లప్పుడూ ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడంట, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. ప్రియులారా, ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మీకు. ప్రపంచ సౌవార్థికుడు జార్జ్ ముల్లర్ గారు ఎంత ఉన్నతమైన పరిచర్య చేశాడు. ఎన్నో బ్రతుకులు, ఎన్నో కుటుంబాలను వెలిగించాడు, ఎన్నో దేశాలు సువార్త ద్వారా వెలిగించాడు. ప్రియులారా, ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురు ఆయన డైరీ, ఆయన దినచర్య, ఆయన డైరీని అసలు మా డాడీ ఏమేమి రాసుకుంటాడని చెప్పేసి డైరీని ఇలా వెతకడం పెట్టిందంట పెద్ద కూతురు. అలా చదువుతూ డైరీ అంతా చదువుతూ చివరి పేజీ దగ్గరకు వచ్చి ఓపెన్ చేసి చూస్తే అక్కడ రాసుకున్నాడంట జార్జ్ ముల్లర్ గారు. ఏమని రాసుకున్నాడంటే, దేవుడు నా ప్రార్థన విని బాగా నోటీస్ చేయండి, నా ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర నుండి జవాబు వచ్చిన సందర్భాలు 25,000 సందర్భాలు. ఎన్ని సందర్భాలు చెప్పండి? 25,000 సందర్భాలు. అంటే ఆయన ప్రార్థించగా దేవుడు ఆయన సన్నిధికి చేర్చుకొని జవాబిచ్చిన ప్రార్థనలు ఎన్ని అని అంటే 25,000. అందుకేనట అప్పుడు ఆ సమాజంలో ఉన్నవారు, భక్తులైన వారు ప్రార్థన చేసేవారంట, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, జార్జ్ ముల్లర్ గారి దేవా, మా ప్రార్థనలు కూడా విని జవాబు దయచేవా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నా ప్రశ్న ఏంటంటే, నన్ను కూడా కలుపుకొని మన ప్రార్థనలు ఎన్ని ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరాయి? ఎన్నిసార్లు మనం జవాబు పొందుకున్నాం అనేది ఒక్కసారి మీకు నేను విడిచిపెడతా ఉన్నా. చివరి మాట చెప్పి ముగించేస్తా, టైం అయిపోయింది. నాకు ఫోన్ కూడా వచ్చేసింది. 5వ మాట. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? 4. నా ప్రసంగం అంతా మీకు గుర్తుండకపోయినా పర్లేదు, ఈ 5 మాటలు గుర్తెట్టుకోండి, మీకు దండం పెడతా. 1వ తేదీ చెప్పండి. కొర్నేలి గారు దేవుని యందు భయభక్తులు గలవారు. 2వది, కొర్నేలి గారు దేవుని మాటకు లోబడేవాడు. 3వది, కొర్నేలి గారి భక్తి జీవితం తన కుటుంబం అంతటి మీద ప్రభావితం చూపింది, కుటుంబాన్ని మార్చగలిగింది. 4వది, కొర్నేలి గారు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి వెంటనే జవాబులు వచ్చేవి, జవాబు పొందుకునే ప్రార్థన చేసేవాడు. 5వ మాట చెప్పి ముగించేస్తాను. మై టైమ్ ఈజ్ ఓవర్. 5వ మాట చదువుకుందాం. 4వ వచనం, 10వ అధ్యాయం 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగను? అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు. ఏ కార్యములు ఇవి? ధర్మ కార్యాలు. ధర్మ ప్రభులారా మీకు నమస్కారం. ఇలా చూడండి, అయిపోయింది నా ప్రసంగం. ఏ కార్యాలు? ధర్మ కార్యములు. మళ్ళా రిపీట్ చేస్తూ ఉన్నాడు అదే పదాన్ని. 2వ వచనాన్ని చూడండి దయచేసి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ప్రజలకు ఏటట? బహుధర్మము చేయొచ్చు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే, అందరినీ నేను అంటలేదండి, ఎక్కువ శాతం మంది ఇచ్చేవారు ఉంటారా, పుచ్చుకునేవారు ఉంటారా? ఈ డిపార్ట్మెంట్లో ఈ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? ఇచ్చేస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఎత్తున్నావా? ధర్మ కార్యాలు, దాతృత్వము కలిగిన ఆ ఆఫీసర్ కఠినుడు కాదంట. ఏం చేస్తున్నాడట? ధర్మ కార్యాలు చేస్తున్నాడట. ఇది ఏ కార్యక్రమం? ఇదేంటిది? అక్షయ ఆహార. ఇదే కార్యం. ఇది బహుధర్మ కార్యం. ఇది అర్థమవుతుంది మీకు? ఏటండి ధర్మం, ధర్మం ఏంటండి అనుకుంటున్నారా? 4వ అధ్యాయం మీరు చూడండి, 15వ వచనం నుండి. ఇదే అపోస్తుల కార్యాల్లో ప్రధానులు, పెద్దలు, అధికారులు వీళ్ళందరూ అంటారే, ఈ నామాన్ని బట్టి మీరు ప్రకటన చేయడానికి వీళ్ళేదని భయపెట్టారంట.
అన్నదెవరు? న్యాయం తీర్చే పెద్దలు, ధర్మం చెప్పే పెద్దలు. అప్పుడు ఆ పెద్దలతో అంటున్నారట, పేతురు యోహానులు ఏమన్నారు చెప్పారో, ఏమని అంటున్నారు తెలుసా? పెద్దలారా మీరే చెప్పండి, పెద్దలారా మీరే ధర్మం చెప్పండి, ధర్మం చెప్పండి. ఏది ధర్మం, ఏది న్యాయం మీరే చెప్పండి. ఆయన చూడబోతేనేమో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పండిరా 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 అంటే మీరేమంటున్నారు? చెప్పకండిరా 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 అని మీరు అంటున్నారు. ఆయన ఏం చెప్పాడు మాకు? మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త చెప్పమంటే మీరేమో చెప్పొద్దు అంటున్నారు. మీ మాట వినుట న్యాయమా ధర్మమా? ఆయన మాట వినుట న్యాయమా? ఏంటి ధర్మం? ఏంటి? సువార్త చెప్పడం, ఆత్మలను రక్షించడం ధర్మం. ఇది ధర్మ కార్యమా కాదా? ధర్మ కార్యం అండి ఇది. మరొక మాట అంటాడు యేసుప్రభు సువార్తలు, ఏమంటాడు తెలుసా? ప్రాణహత్య ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా? ఇక్కడ ఏమన్నా మా మాటల ద్వారా ఎవరైనా చచ్చిపోతున్నారేంటి? మా మాటలు మిమ్మల్ని చంపేస్తానే బతికిస్తానే? పాడతామన్నా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. మంచిదే కదా? ఇప్పుడు ఏది ధర్మం అని అంటే ఆయన మాటలు ప్రకటించడం ధర్మం, ధర్మకార్యం అండి ఇది. ఇలాంటి కార్యక్రమాలకు కదా మనం దాతృత్వంగా ఇవ్వాల్సిందే. ఆలోచించండి. రెండోది ఆత్మరక్షణ ధర్మం అన్నాడు. మరి ఆత్మలు రక్షించే కార్యక్రమమే కదా ఇది. ఇలాంటి కార్యక్రమాలకు కదా మనం ధర్మం చేయాల్సిందే, దాతృత్వంగా ఇవ్వవలసిందే. ఇక్కడ ఈ ఆఫీసర్ మనకు కనబడుతూ ఉన్నాడు, పుచ్చుకునే డిపార్ట్మెంట్లో ఉన్నాడు, కానీ ఇస్తున్నాడు ధర్మం. ఆయన ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరాయి. మనం ఇక్కడ ఈ కార్యక్రమానికి, ఈ మంచి కార్యక్రమానికి, ఈ ధర్మ కార్యక్రమానికి మనం ₹1 సాయం చేసినా కూడా ఖచ్చితంగా అది ఏ అకౌంట్లో పడిపోద్ది? పరలోకపు అకౌంట్లో పడిపోద్ది. ఇక్కడ గుర్తించకపోవచ్చు, మీ పేర్లు చదవకపోవచ్చు, అనౌన్స్మెంట్ చేయకపోవచ్చు, కానీ మీ ధర్మకార్యాలు నిస్వార్థంగా చేస్తే ఖచ్చితంగా దేవుడు వాటిని ఏం చేస్తాడు? గుర్తిస్తాడు. ప్రియులారా, ఇందు మూలంగా ఏది విషయాలు గుర్తుపెట్టుకోండి. కొర్నేలి విశ్వాసపు జీవితం మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక పాఠంగా మారిపోవాలి. ఎట్లుంది మన ఆధ్యాత్మిక జీవితం? ఒక భక్తుడైన కొర్నేలి గారి జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆయనలో ఉన్న భయభక్తి మనలో ఉందా? ఆయనలో ఉన్న లోబడితత్వం మనలో ఉందా? ఆయన తన కుటుంబాన్ని మార్చేంతగా తన భక్తి జీవితాన్ని ప్రభావితం చేశాడు. నా భక్తి జీవితం నా కుటుంబాన్ని మార్చగలుగుతుందా? ఆయన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళుతున్నాయా? సమాధానాలు వస్తున్నాయా? లేవా? ఆయన చేసిన ధర్మాలు, ధర్మకార్యాలు, దాతృత్వపు పరిస్థితి ఆయన సన్నిధికి వెళ్ళిపోయింది. ఆయన గుర్తించే స్థాయికి వెళ్ళిపోయింది. మన దాతృత్వం ఎలాగుంది? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకొని, పరిశీలన చేసుకొని, అలా లేనట్లయితే దిద్దుకుందాం, మార్చుకుందాం, ఆత్మీయంగా బలపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మరి చక్కని విలువైన వర్తమానం అందించిన మన ఆత్మీయులు దైవ సహాయం అనే గారికి మరి ఒకసారి మన కడతార ధ్వనుల మధ్య ఆయనకి అభినందనలు తెలియజేద్దాం. సంతోషమని విలువైన వర్తమానం అందించినందుకు మీకు హృదయపూర్వకంగా నా వందనాలు తెలియజేస్తున్నాము. మరి సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా మరి రాజమండ్రి నుండి వచ్చిన క్వైట్ టీం వారిని ఆహ్వానిస్తున్నాం.